ప్రభుత్వము, పాలన దీనిపై ఇంత పట్టున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి. ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను ఎందుకు ఆయన ఐడెంటిఫై చేయలేకపోయాడు? అంటే ఏమైతుందంటే ఆ పవర్ అనేది కొంతమంది దగ్గర రానియదు. కొంతమంది మీదనే ఆధారపడేటట్టు చేస్తది. అనివార్యమా? లేకపోతే అట్లుంటదా అవసర రీత్యానా? చాలా వరకు అట్లుంటది. ఎందుకంటే ఆ సీట్‌లో కూర్చున్నప్పుడు వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తలేమా మనం? అంటే కొన్నిసార్లు ఏమైద్దంటే మాలాంటోళ్ళకి కానీ, ఎవరైనా చెప్దామనుకున్నోళ్ళకి గానీ అది చెప్పడానికి అవకాశం ఉండదు. వాళ్ళు వన్ సైడ్ అధికారుల మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. పబ్లిక్‌తో చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోతది. మధ్యలో ఉన్నవాళ్ళు ఆ కీ రోల్ ప్లే చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు అది జరగకుండా చూసుకోవాలి. ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అక్కడ కొద్దిగా లోపం జరిగింది. అట్లా ఆయనకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండొచ్చని మీ అంచనా? అంటే ఇప్పుడు 60 కోట్ల నుంచి 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ప్రతి మున్సిపాలిటీలో గానీ, కార్పొరేషన్‌లలో గానీ, జిల్లా హెడ్ క్వార్టర్‌లో గానీ ఒక 1,00,000 కోట్ల విలువైన తెలంగాణ సంపద పెరిగింది. అంటే 1,00,000 కోట్ల విలువైన దాదాపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కావచ్చు. కలెక్టర్ ఆఫీస్ ఒకటి వచ్చిందంటే ఇక అన్ని రకాల ఇవి ఉంటాయి కదా! వాటితో పాటుగా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ జాతీయ రహదారులతో పాటుగా స్టేట్ హైవేస్ కావచ్చు. తర్వాత మనకక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్స్ అర్బన్‌లో కూడా పవర్ కట్ కాకుండా చాలా అంటే ఇట్లా మనం ఒక్కొక్క రంగాన్ని మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని తీసుకొని మనం అనలైజ్ చేస్తే ఒక 1,00,000 కోట్ల సంపద పెరిగింది. అయితే ఇప్పుడు 3,00,000 కోట్ల అప్పు మనకు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారం రేవంత్ రెడ్డి అన్నది 8,00,000 కోట్లు. కానీ పార్లమెంట్ చెప్పింది ఏంటంటే అది మనం నమ్మాలి. పార్లమెంట్ చెప్పిన దాని ప్రకారం 3,50,000 కోట్ల అప్పయింది అన్నది. అంతే. 3,50,000 కోట్లు. మీరు గూగుల్‌లో తీసినా కూడా అంతే కనబడుతుంది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి దాన్ని పెంచిండు. మరి 60,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు 1.5 lakh crore దాకా పోయిన ఆ 10 ఏళ్ల కాలంలో ఇంత డెవలప్మెంట్ జరిగితే 3,00,000 కోట్లే అప్పు తీసుకొని ఇంత డెవలప్మెంట్ చేస్తే డ్యాములు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు. గోదావరి మీద ఎక్కడ ఒక్క బ్యారేజ్ లేకుండా ఎల్లంపల్లి ఏదో మొదలుపెట్టిండు కానీ ఆయన పూర్తి చేయలే. బట్ 7 బ్యారేజీలు పూర్తి చేశాడు కేసీఆర్ కేవలం 9.5 ఏళ్ల కాలంలో. అంటే ఇట్లా ఎన్నో స్ట్రక్చర్స్ పాలమూరు రంగారెడ్డిలో కూడా 27,000 కోట్లు ఆయన పీరియడ్లో ఖర్చు పెట్టింది. అదంతా అప్పు కాదు, స్టేట్ బడ్జెట్. అంటే ఇవన్నీ కూడా ఆయన చేసి 141 టీఎంసీల స్టోరేజ్కి సరిపోనుగా రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ మల్లన్న సాగర్ లాంటి వీటితో పాటుగా అర్బన్లో, రూరల్లో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు, ప్రతి ఊర్లో పల్లె ప్రగతి వనాలు, ప్రతి ఊర్లో చెత్త చెదారం లేకుండా పల్లెలన్నీ శుభ్రంగా ఉండాలని అనడం, ఇట్లాంటివన్నీ ఆయనే. మిషన్ కాకతీయ మనం చూసినట్టయితే ప్రతి ఊర్లో ఒక 9 కుంటలు, 8 కుంటలు చెరువు ఉంటాయి. 28,000 చెరువులు, కుంటలు బాగాయినాయి. మనకున్నదే తండాలతో కలిపితే 13,000 గ్రామ పంచాయతీలు. ఊరికి యావరేజ్గా 2.5 ఇట్లా. తర్వాత చిన్న నీటి వనరులు, చెక్ డ్యాములు, ఇట్లాంటివన్నీ 1,100 చెక్ డ్యాములు కట్టారు. పెద్ద పెద్దవి, ఒక్కొక్కటి 100 కోట్లు, 50 కోట్లు. అంటే ఇదంతా మీరు మానేరు మీద చూశారు బ్లాస్ట్ అయిన సందర్భంగా. అంటే అంత పెద్ద చెక్ డ్యామ్లు ఒక్కొక్కటి 23 కోట్లు, 33 కోట్లు, 50 కోట్లు. వాటికంటే మీరు ఇప్పుడు ఇదంతా సంపద 60,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఇంత సృష్టించాడు కదా. మరి 2 సంవత్సరాల్లో మళ్ళీ 3,00,000 కోట్లు అప్పయింది. 3,00,000 కోట్ల అప్పు అంటే బాండ్స్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇప్పుడు ఈ నెలలో కూడా మళ్ళీ 9,000 కోట్లకు ప్రజలకు బాండ్స్ ఇష్యూ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, ఈయన తక్కువ చేయలే. నాకు తెలిసి రమారమి ఇప్పుడు ఒక 3,00,000 కోట్ల అప్పు అయింది. మరి కేసీఆర్ చేసింది కూడా 3.5 లక్షల కోట్ల అప్పు. మరి ఆయన అంతా డెవలప్ చేశాడు. 60,000 కోట్ల బడ్జెట్తో తెలంగాణను 1,00,000 కోట్ల సంపద పెంచినప్పుడు మరి ఈయన ఎందుకు చేయట్లేదు? ఏమవుతుంది ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ చేసిన వాటిల్లో ఆ కుటుంబానికే సంపాదన వచ్చింది, ఆ నలుగురికే పదవులు వచ్చినాయి, అందుకే ఈ కష్టాలు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ వెరబాటం. వాళ్ళు నరేషన్ కాంగ్రెస్ 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్కొక్కరు ఆస్తులు ఏంది వాళ్ళు డిక్లరేషన్లు ఇచ్చారు కదా. ఎమ్మెల్యేగా నామినేషన్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా మరి ఒకప్పుడు ఆయన జేబు ఖర్చులకు కూడా అప్పులు అడిగినట్టు చాలామంది చెప్తా ఉంటారు. నారాయణగూడ ఏరియాలో ఆ స్లమ్లో ఉండేవాడు. సుందర విజ్ఞాన్ భవన్ పోతూ ఉంటే
ఆ బ్రిడ్జి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్న సందు ఉంటుంది, అవును. ఆ సందులో ఉండే స్లమ్లో ఉండేవాడు. కొత్తగా పెళ్లి చేసుకొని 400కో 500కో రూమ్ తీసుకొని ఆడ స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటూ ఒక మామూలు జీవితం గడిపాడు. మరి ఇలా ఇది నిజమా ఇది? నిజమే కదా నేను చెప్పేది. స్క్రీన్ ప్రింటింగ్ నిజమే కానీ మరీ అంత కడు పేదరికంలో అక్కడనే ఉన్నాడు. ఆయన నెల ఖర్చులకు కూడా వెళ్ళకపోతే ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కలుస్తుంటారు మాకు. ఆ రోజుల్లో మేము రేవంత్ రెడ్డికి సాయం చేసినాం, తప్పేం లేదు. జీరో నుంచి ఎదిగాడు ముఖ్యమంత్రి అయిన సంతోషం. డెఫినెట్ గా అదొక ఆదర్శవంతమైన రాచబాట. అది ఎవరైనా ఉన్నత పదవులకు సామాన్య మానవుల నుంచి ఎదగాలనుకున్నప్పుడు ఆయన ఒక రోల్ మోడల్ కూడా అవుతాడు కదా. ఇప్పుడు చాలా మంది మేము ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళు 30-40 మంది వెళ్ళిళ్ళు. రేవంత్ రెడ్డి కాగా మేము ఎందుకు కామని 30-40 అన్ని పార్టీల నుంచే, అన్ని పార్టీలు కావచ్చు, ఏ పార్టీలు లేని వాళ్ళు కావచ్చు. అయితే అంటే ఒక రోల్ మోడల్ ఆయన, దాన్ని తప్పట్టట్లేదు. బట్ ఆయన కూడా నేను అక్రమంగా సంపాదించిన అనేది కూడా నేను ఆరోపణ చేయ. బట్ ఆయన అకౌంట్లో కూడా ఇవాళ ఆదాయం ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, ఆయన అప్పులు తక్కువ ఉంది. మరి అందరి అకౌంట్లు కూడా చూశాను నేను, అందరి అకౌంట్లలో కూడా అట్లే ఉంది. మరి అక్రమంగా సంపాదించినట్ట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అక్రమంగా సంపాదించడం ఆధారాలు ఉండాలి కదా. అంత ఈజీగా 1,00,000 కోట్లు ఎక్కడనే 1,00,000 కోట్లు మరి పట్టుకోరాదు. నీ చేతుల్నే అధికారం ఉంది కదా. అందుకే అన్న నువ్వు అసమర్థునివా, చాతగానువా? మరి చాతగాను ఒప్పుకో, లేకపోతే వాళ్ళ దోషులన్నీ ఆధారాలతో సహా నిరూపించు. కనీసం ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసినాం. ఇప్పుడేదో ఆ కార్లది ఒకటి, ఇదైతే 160 నోటీస్ అనేది విట్నెస్కి ఇచ్చేది. కేసీఆర్ మీద ఇప్పటిదాకా ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. సిబిఐ ఎంక్వైరీ చేసేమన్నా తప్పులు దొరికితేమో చూద్దాం. రాబోయే రోజుల్లో ఉండొచ్చు అంటారా? ఏం దొరుకుతుంది? ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేశాడు, 2 జడ్జీలు మారిండు, ఫైనల్గా రిపోర్ట్ వచ్చింది, వచ్చి కూడా 1 year అయింది. ఏమైనా చెప్పిండ దాని ఒక జడ్జి చాలా అడ్వాన్స్గా మాట్లాడాలి ఆల్రెడీ. ఆయన మధ్యలో తొందరపడి ఒక కూయిలా ముందే కూసింది, విందులు చేసింది, తర్వాత నిష్క్రమించింది. సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్నది. నాకు ఇష్టం లే, మంచి వ్యక్తి అనే జడ్జి గారు, నాకు గౌరవం. కానీ ఏదో వాళ్ళకున్న పర్సనల్ గ్రడ్జెస్ ద్వారా ఎందుకు అట్లా సాధారణ అట్లా అంటారు మరి ఆయన ఎందుకు అట్లా? నరసింహారెడ్డి గారు మనకు చాప్టర్ 8 బయట పెట్టిన గొప్ప జడ్జి ఆయన. ఆ టైంలో చాలా తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కడో జరిగింది, పొరపచ్చాలు ఉంటాయి, మనం మీడియా ముఖంగా మాట్లాడలేదు, చాలా ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే ఆ రిపోర్ట్ వచ్చింది కదా, మరి రిపోర్ట్లో ఎందుకు ఇప్పటిదాకా ఏ తప్పు ఉండేది ఉంటే ఎందుకు బయట పెట్టాడు రేవంత్ రెడ్డి? తామరచెర్ల దానిలో 100 థర్మల్ పవర్ స్టేషన్లో చాలా మారి, యాదాద్రి పవర్ ప్లాంట్ అది. మరి ఏది మరి అది కమిషన్ రిపోర్ట్ వచ్చి 1 year అయితే నిజంగానే అలా కనుక కరప్షన్ చేసినట్టు ఉంటే రేవంత్ రెడ్డి నవ్వుకునేటోడు. ఏ ఆధారం లేకుండా మాట్లాడుతున్నాడు కదా. ఆధారం ఉంది వాళ్ళ దగ్గర. ఆధారం ఉంటే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టాడు? ఎలక్షన్ ముందు పెడతారు కావచ్చు. ఎప్పుడు అంతకాలం దాయకూడదు కదా ఆధారాలను. ఎప్పుడో రిపోర్ట్ వస్తే కనీసం దాన్ని సభలో పెట్టి సభ్యులకు కూడా ఇవ్వలేదు కదా. అదేవిధంగా ఈ సిబిఐది కూడా అంతే అవుతుంది. ఎందుకంటే అవినీతి జరిగితే సిబిఐ రోల్ ఉంటుంది, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్కు సిబిఐ రోల్ ఏముంటుంది? అట్లా ఉండదు. కానీ ప్రజల్లోకి ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వలన అది ప్రజల్లో బలంగా ముద్ర పడితే కనుక అది అల్టిమేట్గా బీఆర్ఎస్ నష్టమే కదా. నష్టమే అది. అంటే దాన్ని కౌంటర్ చేయగలగాలి, ఎప్పటికప్పుడు చేయగలుగుతున్నారు ప్రజలు. అంటే పార్టీ వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. నేను అనేది ఏంటంటే బయట మనం పరిశీలన చేస్తుంటాం కదా, ఆయన బౌలింగ్ చేస్తున్నాడు, వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయన బ్యాటింగ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు బౌలింగ్ చేస్తే ఉంటుందా, వికెట్ పోతుందా అనేది. డిఫెన్స్ ఆడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మీ ద్వారా వాళ్ళకు కూడా నా సూచన ఏంటంటే అగ్రెసివ్గా పోవాలి. ఇట్లా డిఫెన్స్ ఆడుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ మైండ్ గేమ్ ఎంతకాలం బాగా మామూలు కాదు. కాబట్టి కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉండాలి.